శుద్ధీకరించబడిన యెషయా దగ్గరికి దేవుడు వచ్చి అంటాడు, అప్పుడు నేను ఎవరిని పంపెదనని మా నిమిత్తం ఎవడు పోవును. అంటే ముగ్గురు ఎదుర్కొన్నారు, తండ్రి అనే దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు యెషయా భక్తుని ఎదుర్కొన్నారు. ఎవరిని పంపుదుమని ప్రభు సెలవీయగా, అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమని అనగా ఆయన నీవు పోయి జనులతో ఇట్లనుము, నువ్వు జనుములతో ఇట్లనుమని చెప్పాడు. చాలా, ఇదిగో యెషయా నిన్ను పంపుతాను, ఇంతకాలం నీ దగ్గరికి రావడానికి నీ అపవిత్రమైన పెదవులతో ఎన్నో మాట్లాడు, అందుకే నిన్ను ఎదుర్కోలేకపోయాను, నీ దగ్గరికి రాలేకపోయాను. కనుక దేవుని బిడ్డలారా, నాలుగోదిగా నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ముందుగా 2025ను మనం ఎలా ఎదుర్కోవాలంటే, దేవుని బిడ్డలారా, మొదటి